పరలోక రాజ్యము పుల్లని పిండితో పోల్చబడింది ఇక్కడ. అయితే ఇక్కడ మనము లేఖనాలలో ఎక్కడ గమనించినా పులిసిన పిండి అని అంటున్నాం కదా. పుల్లని పిండి అంటే పులిసిన పిండి. ఈ పులిసిన పిండి యాక్చువల్గా పాపానికి సాదృశ్యంగా ఉంది. కానీ పరలోక రాజ్యాన్ని పుల్లని పిండితో పోలుస్తున్నాడు. కానీ దాని అర్థం ఈ ఉపమానంలో అలా తీసుకోకూడదు. అందుకనే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కొక్కసారి మనం అపార్థం చేసుకుంటామేమో అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అక్కడక్కడ కొన్ని 1-2 వచనాలు అర్థం కావు కాబట్టి. పులిసిన పిండితో పరలోక రాజ్యాన్ని పోలుస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? పాపముతోన కాదు. ఇక్కడ పులిసిన పిండి యొక్క లక్షణము గురించి ఇక్కడ దేవుడు పరలోక రాజ్యంతో పోలుస్తూ ఉన్నాడు కదా. ఈ పులిసిన పిండి ఎలా పనిచేస్తుందో ఆ పనిచేసే విధానముతో పరలోక రాజ్యం పోల్చబడింది. పులిసిన పిండితో పోల్చబడలేదు, కానీ పులిసిన పిండి ఆ ముద్దలో ఎలా పనిచేస్తుందో ఆ పనిచేసే విధానంతో పరలోక రాజ్యము పోల్చబడింది. ఇది మనకు అర్థం కావాలి. అయితే ఈ పులిసిన పిండి ఎలా పనిచేస్తుంది? 3 కుంచములతో, అంటే 3 కుంచం అంటే కంప్లీట్గా లేకపోతే చాలా ఎక్కువ అని అర్థం. 3 అనగానే మనకు త్రిత్వము ఏ విధంగా అయితే గుర్తుకొస్తాడో 3 అనేది కంప్లీట్గా కూడా సాదృశ్యం. 3 కానీ 7 కానీ కంప్లీట్కి సాదృశ్యంగా ఉంది. అయితే ఎక్కువగా కంప్లీట్గా ఈ పులిసిన పిండి క్షమించండి, ఈ ముద్ద, ఈ పిండి ఏదైతే ఉందో ఈ పిండిలో కొంచెము పులిసిన పిండిని వేసింది. ఆ స్త్రీ కొంచెము పులిసిన పిండిని వేసింది. ఈ పులిసిన పిండి ఈ పులిసినది ఏం చేస్తుంది? పులిపిండి ఏం చేస్తుంది? ముద్దంతయు కదా స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు, అంటే ఈ పులిసిన పిండి ఆ పిండి అంతటిని కూడా పులిసేలా చేస్తుంది, మొత్తము పొంగిపోయేలా చేస్తుంది, మొత్తం స్ప్రెడ్ అవుతుంది అని అర్థం. వెంటనే అవుతుందా? కాదు, వెంటనే కాదు. కానీ దానిని అలా వదిలేస్తే ఇట్ వర్క్స్ ఇంటర్నల్లీ అని అంటారు కదా. లోపలనే అది పని చేసుకుంటూ పక్కదాన్ని పులిసేలా అలా చేసుకుంటూ ఒక సమయం వచ్చినప్పుడు కంప్లీట్గా ముద్దంతా కూడా అది పులిసిపోతుంది. ఇది ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఆ విధంగా పరలోక రాజ్యం పనిచేస్తుంది అన్నది క్రీస్తు వారి యొక్క ఉద్దేశం.